తన పేరు సుజిన్ బరీటో. తను మా మ్యాథ్స్ టీచర్. కానీ ఒక సంవత్సరం తర్వాత సుజిన్ మేడంకి పెళ్ళవడం వల్ల నేను నా మొదటి హార్ట్ బ్రేక్ని ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. నైట్ మొత్తం నా మ్యాథ్స్ నోట్ని నలిగిపోయేలా ఏడ్చి మళ్ళీ నా హార్ట్ని బ్రేక్ చేయకూడదని ప్రమాణం చేసుకున్నా. డియర్ ఎస్, నీతో పాటు ఈ అడ్వెంచర్లోకి నన్ను తీసుకెళ్లినందుకు థ్యాంక్ యూ. చదువుతూ ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది ఈ లైన్స్ మధ్య ఉన్నప్పుడు. సారీ, రిప్లై ఇవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, కానీ వెయిట్ చేయడం విలువైనదనుకుంటున్నా. కానీ 7 ఏళ్ల తర్వాత ఎవరైతే హార్ట్ బ్రేక్ నుండి తప్పించుకుంటారో వాళ్ళు పెరికి వాళ్ళని శామ్ మరియు ఆద్య స్టోరీ నుండి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే మీ మొదటి ప్రేమ మొదటి ఫ్లైట్ లాంటిది. ఎంత సరదాగా ఉంటుందో అంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇది మొదటి ఫ్లైట్ స్టోరీ, శామ్ యొక్క అరే ఏం చేస్తున్నావు సుప్రియ? సరిగ్గా ఎగరే, లేదంటే అది కట్ అయిపోతుంది. మీరు మీది చూసుకోండి. ఓకే. గాలి ఎక్కువేస్తుంది కదా. మనం ఒక కైట్ ని కట్ చేసాం. ఈరోజు నాన్న కైట్ ని కూడా కట్ చేద్దాం. ఖచ్చితంగా. హలో హలో, నేను చాలా ఆలోచించాను హ్యారీ స్పెక్టికల్స్ ఎందుకు పెట్టుకుంటాడని. ఎవరు మాట్లాడుతున్నారు? మమ్మీ అది కట్ చేద్దాం. జాస్మిన్, చూస్తున్నారా? అబ్బాయి గాలిపటం రెండు చేజారేలా ఉన్నాయి. ఓహో, టెన్షన్ పడుతున్నావా? రిలాక్స్, నేను ఆద్యాని. ఆద్య, నీకు నా నంబర్ ఎక్కడిది? నేను చాలా ఆలోచించాను. హ్యారీ దగ్గర చాలా మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి కదా. మరి అతను ఐసైట్ ని నయం చేసుకోవడానికి కషాయాన్ని ఎందుకు తయారు చేసుకోలేదు? అరే నిజమే, ఇది నాకు అసలు తట్టనే లేదు. అనుకున్నాను నువ్వేరే చెప్తావని. అవునా? 15 రోజుల నుంచి నువ్వు మొదటిదే చదువుతున్నావా? కాదు, రెండోది కూడా పూర్తవబోతుంది. మనసులో అనిపించింది అడిగేశాను. అవును, అది కూడా పాయింటే. జీనియస్ ని అడగడం చాలా అవసరం. అలాగే. అయితే తన నంబర్ ఇవ్వు. ఎవరిది? అరే జీనియస్ నంబర్. నిన్ను పొరపాటున సంవిధానికి కాల్ చేశాను. అలా అని కాదు. ఇది ఫ్రాన్స్ లో తీవ్రమైన రాజకీయ మరియు సామాజిక మార్పుల కాలం. ఇది బానిసత్వం మరియు సార్వత్రిక బాధల నిర్మూలన కోసం ప్రచారాలను ప్రేరేపించింది. అందువల్ల ఫ్రెంచ్ విప్లవం ఐరోపా ప్రజాస్వామ్యానికి వేదికగా నిలిచింది. మీరు నోట్స్ తీసుకుంటున్నారు కదా? అయిపోయిందా? ఇది చాలా సానుకూల మార్పును తీసుకురావటానికి సహాయపడింది. ఇది నవంబర్ 1799లో ఫ్రెంచ్ కాన్సులేట్ ఏర్పాటుకు దారితీసింది. నువ్వు వదిన్ని లైన్లో పెట్టాల్సింది పోయి వాళ్ళ ఫ్రెండ్ని లైన్లో పెడుతున్నావు అనుకుంటా. అందుకేనేనా ఆద్య నీ నెంబర్ అడిగింది ఆ రోజు? కదా బ్రో, ఊరికేనే తీసుకున్నా. అరే కమాన్ రా, నాతో అబద్ధాలు ఆడుకో. ప్రతీక్, Sorry for the interruption, ma'am. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనకు వెరీ స్పెషల్ విజిటర్ వచ్చారు. కెప్టెన్ పూర్ణ గోయల్. షీజ్ అన్ ఎక్స్-ఎల్సిసి స్టూడెంట్. 2 సంవత్సరాలు ఎయిర్ ఇండియాలో కెప్టెన్ గా చేశారు. ఇప్పుడు తను నేషనల్ ఫ్లయింగ్ స్కూల్లో ఏవియేషన్ టీచ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎల్సిసి ఫ్లైట్ 9B లోకి మీ అందరికీ స్వాగతం. దిస్ ఈజ్ యువర్ కెప్టెన్ పూర్ణ గోయల్. ఇప్పుడు బయట ఉన్న టెంపరేచర్ ఫాదర్ యొక్క టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువగా ఉంది. నాకు ఇది చెప్పండి, ప్లేన్ లో ఫ్లై అవటానికి మీలో ఎంత మందికి ఇంట్రెస్ట్ గా ఉంది? గ్రేట్. సో నెక్స్ట్ సండే రోజు ఫ్లయింగ్ క్లబ్ లో ఒక 2 స్టూడెంట్స్ కి అవకాశం దొరుకుతుంది. దానికోసం మీ ఇద్దరు 2 టీములుగా ఏర్పడి మీకు ఇష్టమైన ఫ్లైట్ మోడల్ తయారు చేయాలి. సండే మార్నింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ఏ టీం అయితే బెస్ట్ ఫ్లైట్ మోడల్ తయారు చేస్తుందో ఆ టీం విన్ అవుతుంది. మీరు మీ టీం పేరుతో రిజిస్ట్రేషన్ రేపటి నుండి చేసుకోవచ్చు. మీరు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారా? ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. అయితే మన టీం పేరు నింబస్ 2021 పెడదామా? సాయంత్రం మన క్రాఫ్ట్ షాప్ దగ్గర కలుద్దాం. సరే, నేను ర్యాప్ బ్యాటిల్ అయ్యాక డైరెక్ట్ అక్కడికి వచ్చేస్తాను. ఒరేయ్, ర్యాప్ బ్యాటిల్ ఏంట్రా? మనం బీట్ బాక్సర్ అని చెప్తా అన్నా. అరే చెప్పాయి కదా ఆ? జోయాకి. అరే నీ
నీతో కంపేర్ చేసుకుంటే తన యావరేజే. తనకు ఒక ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో అనుకున్నా. జస్ట్ ఒక గంటే కదరా. కానీ మన నింబు 21ని ఎలా ఎగరేస్తానో చూడు. చూడు ఎలా ఎగురుతుందో. బ్రో నింబస్. నింబస్ 21. ఒక నిమిషం లేదు ఆ పేరుని నేను రిజిస్టర్ చేయబోతున్నాను. అరే యార్, జోయా నేను నంబర్స్ 2021 పేరు ఫైనలైజ్ చేసుకున్నాం. ఆ మోడల్ తయారు చేయడానికి మా ఇంట్లోనే కలవబోతున్నాం. జోయానా? అవును, ఎందుకు? ఏం లేదు త్వరలోనే నీకు తెలుస్తుంది. అరే యార్, దిస్ ఇస్ అన్ఫేర్. ఈ పేరు మాకే కావాలి. లేదు, నేను అసలు నువ్వు ఒప్పుకోను. శుక్ల రాంగ్ బ్రదర్స్ అని పేరు పెట్టుకోండి, సూట్ అవుతుంది మీ ఇద్దరికి. ఆ? అరే బ్రో, రైట్ బ్రదర్స్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. రాంగ్, రైట్. అవును, నువ్వు ఆద్య కదా? ఆద్య తను అవును, జాజ్ కి బెస్ట్ ఫ్రెండ్ ని. జాజ్ సింగిలే, కానీ నేను తన నంబర్ ఇవ్వను. అవసరం లేదు. నా ఉద్దేశం, నువ్వు ఫౌండర్స్ డేకి పోయిటరీ చెప్పావు కదా, చాలా బాగా చెప్పావు. యార్, మాకు ఒక పోయిటరీ క్లబ్ ఉంది, జాయిన్ అవుతావా? ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్కి పోయిటరీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నీకు ఇంట్రెస్ట్ ఉందా? చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. అంటే ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ వీక్లో మీటింగ్ ఉంది, అప్పుడు చెప్పు చాలు. నేను 10C. మాట్లాడరా. అయితే మీరు మోడల్ తయారు చేయడానికి మెటీరియల్ ఎక్కడ కొంటున్నారు? నేను నీకు షాప్ పేరు చెప్తాను, నువ్వు నాకు ఆ పేరు చెప్పేసి లెవెల్ అయిపోతుంది. ఆ షాప్ లేదు. పేరు కరీం క్రాఫ్ట్, చాక్లో ఉంది. మాకు అందులో మంచి మెటీరియల్ దొరుకుతుంది. నువ్వు చెప్పాలనుకుంటున్న షాప్ పేరేంటి? కరీం క్రాఫ్ట్. సో నీ పార్ట్నర్ ఇంకా రాలేదా? తన స్టొమక్ అప్సెట్ అని చెప్పింది. మరి ప్రతీక్? అతని స్టమక్ కూడా అప్సెట్ అయి ఉంటుంది. ఏంటి? ఏం లేదు, జోక్ చేస్తున్నాను, వదిలేసి. శామ్, కావాల్సిన మెటీరియల్ తీసుకున్నాను, కానీ మా మమ్మీ పార్టిసిపేట్ చేస్తుందో లేదో తెలీదు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ సూపర్ 20 టెస్ట్ ఉంది. అరే, నువ్వు మమ్మీకి చెప్పాల్సిన అవసరం ఏంటి? మనకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ దొరుకుతుందా? నీకు మోడల్ ప్లేన్స్ తయారు చేయడం అంటే ఇష్టమా? అవును, ఇంకా నాకు కైట్స్ ఎగరేయడం అంటే చాలా ఇష్టం. ఏదైనా తిందామా? ఆకలిస్తుంది. ఏమైంది? ఏం లేదు, తిను. నువ్వు కూడా తిను. తింటాను. నేను ఇంకోటి తీసుకుంటాను. నాతో స్నేహం చేశారంటే ఎవరికైనా ఆనందమే. నింగికి తోడు నేలలాగా నీ తోడు నేనుంటా. నా తోడు ఉన్నవాడు విజేతగా నిలుస్తాడు. మొదలుపెట్టు, విజయం ఎప్పుడు నీ తోడే ఉంటుంది. నింగి నుంచి నేల వరకు నా చర్చ పెట్టాలంట. అందరి మనుషులు దోచేవాడు ఎప్పుడు నేనే ఉండాలంట. స్నేహం అంటే ప్రాణం ఇవ్వాలంట. భలే చేసాం కదా. వెళ్ళాలి, ఆ తర్వాత మనం. నువ్వు వెళ్ళు, నేను అటువైపు నుంచి వస్తా. అరే, ఏంట్రా విశేషాలు? అరే జోయా, హాయ్. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు స్కూల్లో కనిపించట్లేదు. జోయా ఇప్పుడు నీకు ఎలా ఉంది? కాస్త బెటర్. లూజ్ మోషన్స్ అన్నావు కదా? జస్ట్ పెయిన్ అంతే. పెయిన్ తో బీట్ బాక్సర్ కి వెళ్తే బాగుంటుంది అనిపించింది కదా? మొదలుపెట్టు, విజయం ఎప్పుడు నీ తోడే ఉంటుంది. నింగి నుంచి నేల వరకు నా చర్చ పెట్టాలంట. అందరి మనుషులు దోచేవాడు ఎప్పుడు నేనే ఉండాలంట. స్నేహం అంటే ప్రాణం ఇవ్వాలంట. మొదటి బెంచ్ నీది అయినా చివరి బెంచ్. సారీ ఆద్య, పక్కా ఈ రోజు నుంచి సబ్మిషన్ వరకు నో ర్యాప్ షాప్. అరే ఏమంటున్నావు? పక్కా. ఇంకా నింబస్ 2021 నేమ్ ఒక్క కూడా నిమిషం. మందే. నింబు మాది. వదిలేరా. అరే మనమే కదరా దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, వదిలే. మరేం పెడదాం అంటావు?